మాతృకుండు. అంటే ఒకవేళ ఈరోజు మీరు మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా మీ వంశంలో చనిపోయిన వాళ్ళందరి నామగోత్రాలను, అంటే వాళ్ళ పేర్లు ఇప్పుడు మనం వెళుతున్నాం కదా, ఈ దారిలో మీరు ఆటోలో ఏమి పక్కనతో మాట్లాడుకోకుండా మీ వంశంలో ఎవరెవరు చనిపోయి ఉన్నారో వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. ఎందుకంటే మనం మొదలయ్యాం కాబట్టి వాళ్ళందరూ అసలు కాశీ అనే పదం వినగానే అందరూ ఉట్టిపడతారు. అటువంటిది ఇప్పుడు మీరు వాళ్ళందరి పేర్లు తలుచుకుంటూ మనం పిశాచ మోచన కుండి దగ్గరికి వెళతాము. అక్కడ ఒక సంకల్పం చేయించి మీ చేత ఎవరిని తెచ్చుకొని ఉన్నవాళ్ళు కొంచెం నువ్వులు దానం చేద్దాము. మళ్ళా అలాగే పితృకుండికి వెళ్తాము. పితృకుండిలో కూడా మనం చేసినట్లయితే దయకి వెళ్ళి చేసిన దానికంటే కూడా 8 రెట్లు ఫలితం. మంగళవారం అమావాస్య రోజు. అలాగే మాతృకుండి ఉంది. మన కాశీలో ఉన్నవి ప్రపంచంలో ఎక్కడా ఉండవు. ప్రపంచమే కాదు, బ్రహ్మ సృష్టిలోనే లేవు ఇవి. అంటే పిశాచ మోచన కుండి అంటే ఎవరైతే 60 సంవత్సరాల లోపల చనిపోయి ఉంటారో వాళ్ళందరి కోసము మనము ఇప్పుడు పిశాచ మోచన కుండి దగ్గర మనం తర్పణాలు వదులుతున్నాం. అలాగే మనం పితృకుండికి వెళ్తున్నామంటే మనకి ఈ జన్మలోనే తండ్రి ఉన్నారు అక్కడ అనుకుంటాము, కానీ మనకి ఎన్నో జన్మలు ముందున్నాయి, అలాగే పోయినాయి కూడా. అర్థమవుతుందా? కాబట్టి ఆ తండ్రి అందరి తండ్రుల రుణం తీర్చుకోవాలి అంటే ఆ పితృకుండి దగ్గర మీరు మనసా వాచ ఒక నమస్కారం పెట్టుకోండి. అలాగే మాతృకుండు, అసలు పురాణాలలో మనకి ఎక్కడ తల్లి రుణం విడిపోదు. సాక్షాత్తు సన్యాసిగా ఉన్నవాడికి కూడా తల్లి రుణం విడిపోదు. అలాంటిది మన కాశీలో ఉన్నటువంటి మాతృకుండి దగ్గర మనం కానీ చేసుకున్నట్లయితే, అంటే ఏంటంటే కాశీలో మోక్షాన్ని మీరు పొందాలి అంటే ఈ సమస్త ఇహ పర బంధాల నుండి విముక్తిని పొందాలి. అందుకే కాశీలో ఒకరు మోక్షాన్ని పొందాలంటే 3600 శివలింగాల అనుమతి కావాలి. అంటే ఇప్పుడు మనం 3 శివలింగాలు గొప్ప, మీరు వెళుతున్నది కపత్తేశ్వర మహాదేవ్ మోక్షలింగం. అది సాక్షాత్ ఈశ్వరుడి యొక్క ఎడమ కాలు. మనం వెళుతాము, అందరూ చక్కగా స్పర్శ చేసే ప్రయత్నం చేయండి. ఆ పక్కనే వినాయకుడు ఉంటాడు, ఆ వినాయకుడు కూడా స్పర్శ చేయండి. అంటే ఆ కపత్తేశ్వరుడు సాక్షాత్ ఈశ్వరుడి యొక్క ఎడమ కాలు, అంటే యమధర్మరాజుని తన్నిన కాలు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అది జగన్మాత సాక్షాత్ ఆవిడ కాలు. ఎందుకంటే ఈశ్వరుడే అర్ధనారీశ్వరంలో వామభాగంలో ఉన్నది అమ్మవారు కాబట్టి, అంటే అమ్మని ఆశ్రయిస్తేనే, అందుకే ఆవిడే పిలిపించుకుని అటు నుంచి మనం వెళ్ళిపోతా ఉంటే ఎక్కడికైనా నువ్వు పోతావు రా అని కనుక. అర్థమైందా? అంటే ఈ విధముగా మనము అక్కడ ఆ కపత్తేశ్వరిని మీరు స్పర్శ చేయండి చక్కగా. మీరు వీలైతే మీకు ఎవరి మీదైతే ప్రేమ ఉంటుందో చనిపోయిన వాళ్ళందరి కోసం ఒక కన్నీటి బొట్టుని కూడా రాల్చే ప్రయత్నం చేయండి. అలా చేస్తే తప్పకుండా వాళ్ళు ఈరోజు రాత్రి మీ కళ్ళలో కనబడతారు. మనము సైన్స్కి మనకి ఆధారాలు కావాలి, ప్రూఫ్లు కావాలి. భగవంతుడిలో మన మనస్సాక్షి మనమే సాక్షి. మనం అలా కనబడలేదంటే ఇది లేదన్నారు. అందుకని మీరు ప్రయత్నించండి. 1-2 సార్లు, అందరికీ ఒకేసారి రాదు కదా, ప్రయత్నించండి. మీరు చక్కగా అక్కడ కపత్తేశ్వరుడు లేదా అక్కడ వినాయకుడు ఉంటాడు. మనకి కాశీలో ఉన్నటువంటి వినాయకులలో అక్కడ కపత్త వినాయకుడు, అష్ట వినాయకుడు ఒక వినాయకుడు ఆయన. అలాగే ఆ వినాయకుడిని మీరు దర్శనం చేసుకుంటే, అంటే ఎవరైతే పితృదేవతలు ఒకవేళ ఉన్నత లోకానికి పోకుండా ఆటంకాలు ఏర్పడిపోతాయి, ఆటంకాలను తొలగించగలిగిన వాడు ఆ కపత్త వినాయకుడు. అలాగే పిత్రేశ్వర మహాదేవ్, అలాగే అక్కడ వీలైతే అక్కడ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ చక్కగా చెప్పుకోగలం, అక్కడ చెప్పుకోలేము. కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నది పరలోక యాత్ర. మనం శివశర్మ యాత్ర వెళ్తున్నాం కదా, అందుకే శివశర్మ ఈ రోజు మనకు ప్రాప్తిని ఇచ్చాడు. ఇప్పుడు మనం వెళుతున్నది పరలోక యాత్ర. అంటే మనం చనిపోయాక దేవుడు ఎరుగు, మనం మోక్షానికి వెళ్ళిపోతాం కాబట్టి మనకు ఆ యాత్ర లేవు. ఇక మనందరం మోక్షానికి వెళ్ళిపోవాలి. ఎవరెవరైతే ఈ చంద్రశేఖర్ సత్సంగానికి వస్తున్నారో వాళ్ళందరికీ నేను మోక్షానికి దారి చూపించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మనం ఇప్పుడు వెళుతుంది పరలోక యాత్ర. అందరూ చాలా చాలా భక్తిగా ప్రేమగా, ఎందుకంటే పితృదేవతలు కాశీలో మీరు అడుగు తీసి అడుగు వేస్తే ఒక దేవయాత్ర అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు వెళుతున్నది ఎందుకంటే సమస్త పితృదేవతలు మీకు ముందు అనుగ్రహం లేకపోతే వాళ్ళు ఆగిపోయినారు. వాళ్ళు